మా నమస్తే, మీ పేరు? నా పేరు భారతి అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నేను కాకినాడ నుండి వచ్చాను. బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు, స్వామివారి దర్శనం అయిందా మీకు? అయ్యిందండి. మేము ప్రతి శనివారం వస్తాము, 7 వారాలు చేసాము. ఈ స్వామివారు బాగా అందరికీ అనుకున్న కోరికలు తీరుస్తున్నారు. నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బ్రహ్మోత్సవాలని వాళ్ళ గురువారం. ఎలా ఉన్నాయండి బ్రహ్మోత్సవాలు? ఏర్పాట్లు ఎలా చేస్తారు? బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. అందరినీ బాగా చూసుకుంటున్నారు. మంచినీళ్ళు అయ్యి అన్నీ బాగా సప్లై చేస్తున్నారు. అంటే మీరు ప్రతి శనివారం వస్తున్నానని చెప్తున్నారు కదా, ఈ సెంటిమెంట్ ఏంటండి? 7 శనివారాలు చేస్తే ఖచ్చితంగా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయనే సెంటిమెంట్ ఎలా వచ్చిందంటే? అంటే 7 శనివారాలు చేస్తే అనుకున్న కోరికలు తీరుతున్నాయండి. భక్తులు ఏమనుకున్నా సరే అవి జరుగుతున్నాయమ్మా. మీరు చేశారమ్మా 7 శనివారాలు? చేశానమ్మా, నాకు అయినాయి. మీకు అన్ని సత్ఫలితాలే వచ్చినాయి? నేను అనుకున్న అన్నీ జరిగినాయి బాబు. మొత్తం అన్నీ జరుగుతున్నాయమ్మా. ఈ అసలు ఇక్కడ ముఖ్యంగా గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ, ఆ పాలక మండలి కానీ, ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అసలు ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా ఇక్కడ? చాలా బాగా చేస్తున్నారు అన్నమా. అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. బాగా జరుగుతుంది. ఎలా ఉన్నాయండి స్వామివారి అలంకరణ కానీ, గుడి ప్రావరణలో చేసిన డెకరేషన్స్ కానీ ఎలా ఉన్నాయి? అసలు అలంకరణ ఇది బాగా చేశారమ్మా. మొత్తం అన్నీ బాగా చేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, ఇంత తొందరగా దర్శనం అవుతుందని ఊహించారు? మేమంటే దగ్గర, మాకు కాకినాడ నుండి వస్తున్నాం. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి చాలా దూరం నుండి వస్తున్నారు బాబు. నమ్మకం బాగా కుదిరిందమ్మా. నమ్మకం స్వామివారి మీద బాగా నమ్మకం కుదిరింది. ఎలా వచ్చారమ్మా? ఫ్రీ బస్సులో వచ్చారా ఏంటి అక్కడి నుంచి? నేను ఫ్రీ బస్సులోనే వచ్చాను బాబు. ఇప్పుడు గుడికి వచ్చాను కదా, నేను అబద్ధం చెప్పను, ఫ్రీ బస్సులోనే వచ్చాను. ఏంటమ్మా అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారా మొత్తం అందరూ కూడా? చేస్తున్నాం అమ్మా, బాగా చేస్తున్నాం. అంటే నాకు బస్సు పడదమ్మా, అయినా సరే నేను ఇవాళ ఫ్రీ బస్సులోనే వచ్చాను. దర్శనం బాగా జరిగిందమ్మా మీకు? బాగా జరిగిందమ్మా. ఏం చెప్తారమ్మా ఇక్కడ మీ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కానీ ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి? అంటే మీకు ఆల్రెడీ సత్ఫలితంలో పొందారని చెప్తా ఉన్నారు కదా, దేని గురించి ఏం చెప్తారు అసలు? లేదమ్మా, ఎవరు ఏమనుకున్నా సరే జరుగుతుంది కాబట్టి ఇంత జన్మ వస్తున్నారు. అనుకున్న కోరికలన్నీ బాగా జరుగుతున్నాయమ్మా. థ్యాంక్ యూ. మా నమస్తే, మీ పేరు? నా పేరు పల్లా వెంకటలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజువాకండి. పల్లా శ్రీనివాసరావు గారు మా మావయ్య. మావయ్య గారండి. ఓకే. ఏంటి బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు, స్వామివారి దర్శనం అయిందండి? స్వామివారి దర్శనం ప్రదక్షిణ లేక ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తాను. ఓకే అండి. టెంపుల్ ఎప్పటి నుంచి తెలుసు మీకు అసలు? టెంపుల్ నాకు 3 ఇయర్స్ నుంచి తెలుసు. 3 ఇయర్స్ నుంచి వరుసగా 7 వారాలు స్వామివారి దర్శనానికి వచ్చాను. ఒక వారం కూడా ఆటంకం లేకుండా వడ్డీ వారం చెల్లించాను. మళ్ళీ సింగిల్గా ఒక్కదానే రావాలనిపించి మళ్ళీ 9వ వారం కూడా వచ్చాను. అంటే వడ్డీ కాసులు ఇవ్వడని చెప్పి వడ్డీ కూడా ఇచ్చారా? వడ్డీ కూడా ఇచ్చాము. ఉద్వాసన అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో వారం వచ్చాను. అంటే 7 శనివారాల సెంటిమెంట్ చాలా బాగా ఫాలో అవుతున్నారండి ఇక్కడ భక్తులందరూ కూడా. ఏంటండి మీకు కూడా సత్ఫలితాలు వచ్చినాయా 7 శనివారాలు చేయడం? రాకపోయినా వచ్చిందనే అనుకొని స్వామివారి దర్శనానికి రావాలి. స్వామి ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తారు. మనం అనుకున్న వెంటనే ఇచ్చారు కదా, ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మన దీనికోసం మనం స్వామివారి కోసం రావాలి. అంటే వైజాగ్ గాజువాక్ అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి మీకు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. ఫుడ్ ఏంటి, అది అన్నదానం ఏంటి, అది అన్ని ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఎలా క్వాలిటీ ఎలా ఉందండి అసలు? ఫుడ్ క్వాలిటీ కానీ, ప్రసాదం క్వాలిటీ కానీ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ బాగానే ఉంది, ప్రసాదం క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇంతకుముందు వచ్చేవాళ్ళం కదా, తీసుకున్న వాళ్ళం. క్వాలిటీ బాగుంది. కోనసీమ తిరుమలగా ఈరోజు వెంకన్న స్వామి దేవాలయాన్ని పిలుస్తున్నారు. అసలు దీని గురించి ఏం చెప్తారు? తిరుపతి వెంకన్న స్వామి కన్నా ఈ వెంకన్న స్వామి బాగా ఫేమస్ అయిపోయారు. తిరుమల కన్నా ఈ స్వామి బాగా ఫేమస్ అవుతున్నారు. అంటే భక్తులకి కోరికలు నెరవేరినట్టే కదండి. అంత భక్తులు ఎమోషన్ అవుతున్నారంటే ఏదో ఒక ఫలితం లేకుండా రారు కదా అంత జనాలు. కాబట్టి స్వామి చాలా అంత నమ్మకం. శనివారం వస్తే చాలు, శుక్రవారం రాత్రి నుంచే చాలా మంది కాలినడకిన భక్తులు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం వెనుక రహస్యం ఏంటంటారు? అంటే స్వామి అంత పవర్ఫుల్ అన్నమాట. అంతే స్వామి అలా కోరికలు తీరుస్తున్నారు కాబట్టి భక్తులు కూడా అలా పిచ్చెక్కిపోయి వచ్చేస్తున్నారు స్వామి దగ్గరికి. అంటే ప్రస్తుతం అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, డెకరేషన్స్ కానీ? నేను జస్ట్ ఇప్పుడే చూస్తున్నాను, బాగానే ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు ఇదే మొదటి రోజు? ఇదే మొదటి రోజు రావడం. స్వామివారు నన్ను రప్పించారు. నేను పాప వాళ్ళ ఇంటికి బక్క వాళ్ళు వచ్చాను.
ఎందుకో రావాలనిపించి ఇలా వచ్చాను, పాపని తీసుకొని వచ్చాను. అంటే టెంపుల్కి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందండి అసలు ఈ టెంపుల్లో? స్వామి దగ్గరికి వచ్చాను. స్వామి నా ఫేవరెట్ స్వామి, నా ఫేవరెట్ గాడ్ ఈయనే. ఇంకా నాకు నేను చెప్పలేనంత ఆనందం అనమాట స్వామిని చూస్తే. మళ్ళీ 7 శనివారాలు చేస్తున్నారు ఇప్పుడు? శనివారాలు చేయలేదు. స్వామి అనుకున్నట్టు అయితే నేను ఇంటి దగ్గర 7 శనివారాల వ్రతం చేసుకొని స్వామి దగ్గరికి వస్తాను. ఓకే ఓకే, అంత మంచిగానే ఉందండి. మంచిగానే ఉంది. రైట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కానీ భక్తులు కానీ ఈ టెంపుల్ తరపున మీరిచ్చే సూచనలు ఏంటి అసలు? టెంపుల్ తరపున అంటే అన్నీ ఏర్పాట్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ ఏంటి, అదే అన్నదానం ఏంటి, అన్నీ బాగానే ఉన్నాయి. పర్వాలేదు, అన్నీ పర్వాలేదు. డెవలప్మెంట్ కనిపిస్తుంది. నేను 1.5 year ముందు వచ్చేదానికన్నా ఇప్పుడు డెవలప్మెంట్ ఇంకా ఎక్కువైంది బాగా. దేవాదాయ శాఖ అయిపోయిందా? అయిపోయిందా? అందుకే బాగుంది, ఏర్పాట్లు అవన్నీ బాగా చేస్తాయి. రైట్ అండి, థ్యాంక్ యూ.